కరీంనగర్కు బండి సంజయ్ గారు దొంగోటుతో గెలిచారని చెప్పేసి ఆయన మాట్లాడారు. కరీంనగర్ ప్రజలను, కరీంనగర్ ఓటర్లందరినీ కూడా అవమానపరిచిన మహేష్ కుమార్ గౌడ్ ముందుగా క్షమాపణ చెప్పాలి. కరీంనగర్ లో 2,25,000 పైచీల కోట్ల మెజార్టీతో గెలుపొందిన ఒక నాయకుడిని, ఒక హిందూ సంరక్షకుడిని, హిందువుల కోసం మీలాగా ఓట్ల కోసం మతపరమైన ఎంఐఎంకు అడ్డగానటువంటి నాయకుడు, మీలాగా ముస్లిం మైనారిటీల ఓట్ల కోసం ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తూ హిందువులను కించపరుస్తూ సమయం సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నటువంటి మీకు హిందువులందరూ కూడా ఓట్లను అడుక్కునే వాళ్ళగా కనిపిస్తున్నారు. మీకు ఓట్లను అడుక్కునేది మీరు. మేము గుళ్ళకు పోతాం, గుళ్ళకు పూజ చేస్తాం. మా సంజయ్ కుమార్ గారు గుళ్ళు కట్టిస్తారు, గుళ్ళకు పూజ చేస్తారు, గుళ్ళ గురించి కొట్లాడతాం. మీలాగా ఎలక్షన్లు వస్తే మసీదుల కాడ పోయి బిచ్చగాళ్ళగా ముస్లిం మైనార్టీల ఓట్లు అడుక్కునేది మీరు. బిచ్చగాళ్ళ కంటే ఘోరంగా టోపీలు పెట్టుకొని ఓట్లు అడుక్కొని గద్దెనెక్కాలని ఆలోచన చేసేది మీరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి సంజయ్ కుమార్ గారు కాదు. ఏ రోజైనా మీరు ప్రజా ఎన్నికల్లో గెలిచిరా మహేష్ కుమార్ గారు ఆలోచించుకోవాలి. ప్రతిసారి నిలబడ్డ ప్రతిసారి ప్రజలతో తిరస్కరించబడినటువంటి నాయకులు మీరు. ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసిన డిపాజిట్ కోల్పోయిన నాయకులు మీరు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఎంపీగా పోటీ చేసిన ప్రజల మద్దతుండి ఓడిపోవచ్చు. ప్రజాక్షేత్రంలో ఏదైనా ఒకసారి ఓడిపోవచ్చు, కానీ ఎప్పుడు కూడా ప్రజల కోసం కొట్లాడినటువంటి నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు. ఒక్క గ్రామ పంచాయతీకైనా, ఒక్క మున్సిపాలిటీలకైనా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఒక్క రూపాయి ఇచ్చిందా మీరు ఫస్ట్ మొదట బహిరంగపరచాలి. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఎన్ఆర్ఈజీఎస్ నిధులు తప్పితే, స్వచ్ఛ భారత్ నిధులు తప్పితే ఏ ఒక్క రూపాయి నిధులైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిందా? కర్ణాలో తిరుగుతున్నారు కాబట్టి ఏ గ్రామ పంచాయతీ ఎత్తించిండ్రు, ఏ మున్సిపాలిటీకి ఎత్తించారో మీరు ప్రకటన విడుదల చేయాలి. మహేష్ కుమార్ గౌడ్ జిల్లా దాటకు ప్రజలను పట్టించుకునే దమ్ము లేదు. గ్రామ పంచాయతీలు ఈ రోజు నిర్వీర్యమైపోయినాయి నిధులు లేక. కనీసం బ్లీచింగ్ పౌడర్ కొందామంటే, ఒక చీపిని కొందామంటే నిధులు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిచిపోయి ఈరోజు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి మహేష్ కుమార్ గారికి సమాధానం చెప్పాలి. మీరు 8 మంది ఎంపీలు దొంగోటుతో గెలిచినట్టున్నారు. మిగతా 8 మంది ఎంపీలు ఎందుకు గెలవకూడదు? దొంగోటుతో గెలిచే శక్తి మాకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ కూడా గెలవలేకపోదు. ఆ విధంగా ఆ పరిస్థితి, ఆ అవకాశం కనుక ఉన్నట్టయితే 63 మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా గెలిచేవారు? కాంగ్రెస్ పార్టీ 64 మంది ఎమ్మెల్యేలు. ఒకవేళ దొంగ ఓట్లు వేసుకునే శక్తి కనుక భారతీయ జనతా పార్టీకి ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏ విధంగా వచ్చేది? ఇక్కడ కనీసం అన్న మాట్లాడే ముందు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొన్నారు. మీరు 2 ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2 ఉప ఎన్నికలు వస్తే దుబ్బాక కానీ హుజురాబాద్ కానీ జిహెచ్ఎంసీలో 48 కార్పొరేటర్ సీట్లు కానీ గెలిపించినటువంటి నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు. మీదేమైంది అధికారంలో నుండి 2 ఎమ్మెల్సీ సీట్లు ఓడిపోయింది. మరి దానికి మీ నైతిక బాధ్యత లేదా మహేష్ కుమార్ గౌడ్ గారు? దానికి ఏ సమాధానం చెప్తారు? కరీంనగర్ జిల్లా ప్రజలు చాలా గొప్ప మేధావులు. దేవాలయాల దగ్గర పిచ్చగొడుకునే నాయకులు కాదు మేము. మీలాగా మసీదుల దగ్గర పిచ్చగొడుకునే నాయకులు కాదు మేము. తప్పకుండా కూడా హిందూ సంరక్షణ కోసం పోరాడతాం. బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా అక్కడ తప్పకుండా ఎదురు కొట్లాడతాం. మీలాగా ఎంఐఎం పార్టీకి ఊడిగం చేసుకుంటూ ఎంఐఎం పార్టీకి దాసోహం అనుకుంటూ గులాంగిరి చేసే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. మా నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు ఈ విధంగా మాటలు మాట్లాడే ముందు ఆలోచన చేసుకోవాలి. బండి సంజయ్ కుమార్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడై బీసీ నాయకుడై బీసీ నాయకుల సత్తా చూపించిన తర్వాతనే ఈ రోజు మీకు కాంగ్రెస్ పార్టీలో బీసీకి అవకాశం ఇచ్చిండ్రు. అంతకుముందు ఎవరున్నారండి? అంతకుముందు ఎవరు కాంగ్రెస్ పార్టీలో? ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఎవరు రావాలి? అంతకుముందు బీసీల సత్తా చూపినటువంటి నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు. దానివల్లనే ఈరోజు మీకు బీసీలకు గుర్తింపు వస్తా ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీలో మీరు 42% బీసీ రిజర్వేషన్స్ అని చెప్పి దానిలో 10% ముస్లిం రిజర్వేషన్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ దానికి సపోర్ట్ చేయదు. బీసీలను మోసం చేస్తున్నటువంటి పార్టీ ఈరోజు గత 6 సంవత్సరాల్లో దాదాపు 20,000 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి కరీంనగర్ కాన్స్టిట్యున్సీని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి ముందుకు పోతున్నటువంటి నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు. కావాలంటే మీకు ఆ ఫండ్స్ వివరాల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి దానికి కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఒకవైపు అభివృద్ధిని, ఒకవైపు హిందుత్వాన్ని, ఒకవైపు భారతీయ జనతా పార్టీని మూడింటిని కూడా సమానంగా తీసుకుపోతున్నటువంటి నాయకుడు మా బండి సంజయ్ కుమార్ గారు. ప్రభుత్వ వ్యతిరేకంగా, ప్రభుత్వం చేసే దమనకాండ వ్యతిరేకంగా పోరాడితే 109 కేసులు ఉన్నాయి బండి సంజయ్ కుమార్ గారి పైన. ప్రజా సంగ్రామ యాత్ర వేలాది కిలోమీటర్లు తిరిగినటువంటి చరిత్ర గల నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు. మీరేం చేస్తున్నారండి? మీరే యాత్రండి మీది. పొద్దున పూట వాకింగ్ చేసినట్టుగా, పొద్దున పూట వాకింగ్ చేసినట్టుగా వాకింగ్ యాత్ర చేస్తారు. మరి మీరు మీది ప్రజలు లేని ప్రజాహిత యాత్ర, ప్రజా సంగ్రామ యాత్ర చేసి ప్రభుత్వాన్ని కదిలించినటువంటి నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు. మీరు అటువంటి నాయకులు పట్టుకొని ఈ విధంగా చులకనగా మాట్లాడి, చౌకబారు మాటలు మాట్లాడి కరీంనగర్ జిల్లా ప్రజలను అవమానించి దొంగ ఓట్లని కరీంనగర్ లో ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా అవమానించే విధంగా మరి ఈరోజు మహేష్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా, దేవుడు పేరు చెప్పి ఓట్లకి పిచ్చగాలని మీరు మాట్లాడింది. ఆ వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలి. మీరు మీలాగా ప్రజలను రకరకాలుగా మభ్యపెట్టి రకరకాల స్కీమ్ల పేరుతోటి ఓట్లు వేయించుకొని ఈ రోజు ప్రజలు గాలికి వదిలేసినటువంటి పార్టీ కాదు భారతీయ జనతా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.